ఓం ధన్వంతరియే నమః. ఈరోజు హెర్బల్ టూర్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నటువంటి ఒక ఆయుర్వేదిక్ ఔషధ మొక్క. ముందుగా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని తర్వాత ఆ మొక్క ఏంటనేది మీకు తర్వాత రివీల్ చేస్తాను. ఈ మొక్క గురించి కనుక మనకి తెలిసి ఉంటే కనుక మనం జ్వరాల్లో వాడుకోవచ్చు. మనం అల్ట్రాసెట్ లాంటి ట్యాబ్లెట్స్ వాడినా, లేదు తెలియక ఏదన్నా పాయిజనస్ సబ్స్టాన్సెస్ లైక్ ఓపియం లాంటివి మనం తీసుకున్న వాటిని బాడీలోంచి న్యూట్రలైజ్ చేసుకోవడానికి, అంటే యూరిన్ ద్వారా మోషన్ ద్వారా బయటికి పంపించడానికి ఈ మొక్క బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి కార్జము అంటే మనకి లివరు ప్లస్ ప్లీహము అంటే స్ప్లీన్, ఈ రెండిటికి వచ్చేటువంటి వాపు స్ప్లీనోమెగాలే హెపటోమెగాలే, దీని రెండింటిని కలిపి హెపటోస్ప్లీనోమెగాలే అని చెప్పి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్లోను, అదేవిధంగా రక్తహీనత ఉండేటువంటి సందర్భాల్లోనూ ప్రధానంగా ఇది అబ్జర్వ్ చేయబడుతుంది. కొన్నిసార్లు మనం మోతాదుకు మించి మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడేసుకున్న సందర్భాల్లో కూడా ఇది తారసపడుతూ ఉంటుంది. సో అటువంటివి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా తెల్లగా వచ్చేటువంటి బొల్లి మచ్చలు, సోబి కాదండి బొల్లి. బొల్లి అంటే ఏంటంటే మనకి హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ ఉంటాయి. అవి మెలనిన్ కంటెంట్ తగ్గడం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అదేమీ అంటువ్యాధి కాదు, కానీ చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. అటువంటి తెల్ల మచ్చల్ని దీని ద్వారా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా చెల్ది పొక్కులు, దీన్నే హెర్పెస్ అని చెప్పి అంటాం, సర్పి అంటాము, విసర్పము అనేటువంటి పేరుతో ఆయుర్వేదిక్లో చెప్పబడింది. దానికి సంబంధించి కూడాను కొంత ట్రీట్మెంట్ అనేది మనం దీన్ని వాడుకుని చేసుకోవచ్చు. అదేవిధంగా స్కిన్ మీద వచ్చేటువంటి వివిధ రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మనకి చంకల దగ్గర, ఇన్నర్స్ దగ్గర, నాడా లైన్స్లోను, బెల్ట్ లైన్లోను విపరీతమైనటువంటి దురద వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే లాంగ్ అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారో వితౌట్ రిమూవింగ్ దేర్ క్లాత్స్, అంటే మనం మార్నింగ్ ఎప్పుడో డ్రెస్ చేసుకుని ఉంటాము, 10-15 గంటల తర్వాత దాన్ని రిమూవ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో చెమట అనేది బాగా పేరుకుపోయి అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియా ఫంగస్ అనేవి యాక్టివేట్ అయ్యి మనకి వివిధ రకాల స్కిన్ కండిషన్స్ అనేవి ఏర్పడతాయి. అటువంటి కండిషన్స్ని తొలగించుకోవచ్చు. అదేవిధంగా మార్నింగ్ టైము మనకి ఏదైనా తినాలన్నా కూడా కోరిక కలగదు. అదేవిధంగా ఏదైనా వస్తువుని చూసినా కూడా మనకి వికారం, వామిటింగ్ అనేటువంటి సెన్సేషన్ అనేది కలుగుతూ ఉంటుంది. దాన్ని నాసియా అని చెప్పి అంటాం. అటువంటి సందర్భాల్లో కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. పళ్ళకి సంబంధించి రక్తం కారటం కానీ, పళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతూ ఉండడం కానీ, నోటికి సంబంధించిన దుర్వాసన, నోటి లోపల నంజుపొక్కులు అంటాం, స్టొమటైటిస్ అని చెప్పి అంటారు, అటువంటి సందర్భాల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా తీవ్రంగా వచ్చేటువంటి మైగ్రేన్ హెడేక్స్, ఇటువంటి వాటిలో కూడా దీన్ని వాడచ్చు. రెగ్యులర్గా రిపీటెడ్గా వస్తున్నటువంటి దగ్గు, మనకి డ్రై కాఫ్, వెట్ కాఫ్ అని చెప్పి వస్తూ ఉంటాయి, అటువంటి కండిషన్స్లో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు యువతరం ఫేస్ చేస్తున్నటువంటి గ్రే హెయిర్, అంటే జుట్టు తొందరగా నెరిసిపోవటం, తెల్ల వెంట్రుకలు రావటం అనేటువంటి సమస్యకి మనం దీనిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఏది తింటే ఎప్పుడు ఎలర్జీ వస్తుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అనేటువంటివి మనం ఒక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళం మరొక ప్రాంతంలో తయారై వచ్చేటువంటి, ముఖ్యంగా ప్యాక్డ్ ఫుడ్స్ తినేటువంటి వాళ్ళకి ఈ సమస్య అనేది తలెత్తుతూ ఉంటుంది. ఆయుర్వేదిక్ సూత్రం ఏంటంటే ఏ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి ఆ ప్రాంతంలో వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పంటలు అవి పండుతాయి, వాటికి సంబంధించిన ఉత్పత్తులతో తయారైనటువంటి తైలాలు, అదేవిధంగా పిండ్లు వాడటం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతారు. మరొక ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రదేశానికి సంబంధించిన దాన్నే వాళ్ళు సాత్మీకరణ చేసుకోవాలి, అంటే దాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ విధమైనటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని కనుక ఫాలో చేయకుండా మనం ఎక్కడో బాంబేలో, గుజరాత్లో తయారైనటువంటి ఫుడ్ ఐటమ్స్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో మనం తింటూ ఉంటే కనుక, అన్నిసార్లు అనట్లేదు,
కొంతమందికి కొన్నిసార్లు మాత్రం ఖచ్చితంగా ఎలర్జీస్ అనేవి తలెత్తడం ఖాయం. సో అటువంటి ఎలర్జీస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చెవిలో వచ్చేటువంటి విపరీతమైనటువంటి పోటు, చెవి పోటు అంటాం మనం, ఇయర్ పెయిన్, ఒటాలజియా అని చెప్పి అంటాం. అటువంటి సందర్భాల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మరీ ముఖ్యంగా పురుషుల్లో వాళ్ళకి వీర్యస్ఖలనం తొందరగా అయిపోవటం, అంగస్తంభన సరిగ్గా జరగపోవటం, అటువంటి సందర్భాల్లో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. సో ఈ మొక్క ఏంటో ఇప్పటికే మీకు తెలుసుంటుంది, అదే కాకమాచి. దీన్నే కామంచి కాయలు అని చెప్పి అంటూ ఉంటారు. దీన్ని బ్లాక్ నైట్ షేడ్ అంటాము ఇంగ్లీష్లో. అదేవిధంగా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సొలానం నైగ్రమ్. సో అయితే ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాల్లో దీన్ని ఏ విధంగా వాడుకోవాలనేది ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం జ్వరానికి సంబంధించి చూసినట్లయితే, జ్వరము కానీ వామిటింగ్స్ కానీ ఉన్నప్పుడు దీని ఆకుల్ని, కాయలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పచ్చి కాయలు కూడా ఉంటూ ఉంటాయి. ఎలా అయితే మనకి గోరింటాకు కాయలు ఉంటూ ఉంటాయి గ్రీన్ కలర్లో, అదే విధంగా ఫస్ట్ వీటికి గ్రీన్ కలర్ కాయలు ఉండి తర్వాత ఇవి బ్లాక్ కలర్లోకి, డార్క్ బ్లాక్ కలర్లోకి మారుతాయి. అందుకే దీన్ని బ్లాక్ నైట్ షేడ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. లైట్గా దీని ఆకులు, దీని మొక్క షేడ్ కూడాను లైట్గా చీకటి లాగా నల్లగా ఉండేటువంటి సందర్భం అనేది మనకు చూడాలి ఇక్కడ. ఆ విధంగా ఉన్నటువంటి ఆ కాయలు అదేవిధంగా ఆకులని మనం పక్వమైనటువంటి వాటినే సేకరించుకోవాలి. అదర్వైజ్ దీనివల్ల కొంత కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓవర్ నైట్ ఏమి చేయకుండా జస్ట్ దాన్ని ఒక గ్లాసులో వేసేసి దాన్ని నీళ్లు పోసేసి ఓవర్ నైట్ అట్టిపెట్టి మరుసటి రోజు ఉదయం జ్వరానికి, వామిటింగ్స్కి ఒక మెడిసిన్ లాగా అది మారిపోతుంది. సో ఎంత సింపుల్గా ఉందో చూడండి. అదేవిధంగా మనం ఓపియంకి సంబంధించినటువంటి పాయిజన్ లేదు మాదక ద్రవ్యాలు ఏదన్నా ఉంటే డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి. బాడీలోంచి లివర్ ఇవన్నీ ఇంపాక్ట్ అవ్వకుండా తొందరగా తీసేయాలి. అనేటువంటి సందర్భాల్లో దీన్ని ముఖ్యంగా మనం కాయలు అదేవిధంగా ఆకుల యొక్క జ్యూస్ అంటే రసాన్ని మనం తీసుకుని, మోతాదు చాలా ఇంపార్టెంట్ అండి, 10 to 15 ml మోతాదు అనేది సరిపోతుంది. ఇక లివర్ అండ్ స్ప్లీన్ వీటి ఎన్లార్జ్మెంట్స్లో వచ్చేసి వీటిని డికాక్షన్ చేసుకోవాలి. అంటే ఆకులు మరియు పళ్ళని తీసుకొని బాగా మరిగించుకొని టీ డికాక్షన్ లాగా సగం అయ్యే వరకు మరిగించి, ఆ సగం అయినటువంటి నీళ్లలో మనం అగైన్ మోతాదు వచ్చేసి 30 నుంచి 40 ml వరకు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలుకలు అదేవిధంగా పందికుక్కులు, చిన్న చిన్న కీటకాలు అవి మనని కుట్టినప్పుడు మనకి దద్దుర్లు అవి వస్తూ ఉంటాయి, అక్కడ బాగా సలపరంగా ఉంటూ ఉంటుంది. అటువంటి వాటిని సులభంగా దీంతో తగ్గించుకోవచ్చు. దానికల్లా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ ఆకులని వాటి రసాన్ని తీసుకుని దానికి సమపాలలో నెయ్యిని యాడ్ చేసి కేవలం నెయ్యి ఒకటే మిగిలే వరకు కాయాలి. ఆ విధంగా కాచినటువంటి నెయ్యి మనం ఒక ఆయింట్మెంట్ లాగా వాడుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఎలిక కరుస్తుందో లేదంటే చిన్న చిన్న కీటకాలు కుడుతూ ఉంటాయో, పందికుక్కులు లాంటివి మనకి తెలియకుండా నిద్రలో కుడుతూ ఉంటాయి, అటువంటి సందర్భాల్లో మనం దీన్ని ఒక మెడిసిన్ లాగా అక్కడ అప్లై చేసుకుంటే ఆ బైట్స్ వల్ల కలిగేటువంటి పాయిజనస్ ఎఫెక్ట్స్ తొలగి మనం సత్వరం ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం అనేది కలుగుతుంది. అదేవిధంగా మనం బొల్లి మచ్చలు అని చెప్పుకున్నాం. దీని ఆకులని, దాని యొక్క రసాన్ని గనక ఈ బొల్లి మచ్చలకి సంబంధించినటువంటి ప్రదేశంలో నువ్వుల నూనెలో కాచి ఆ రసాన్ని బొల్లి మచ్చల మీద రాస్తూ కాసేపు ఎండలో కూర్చుంటున్నట్లయితే గనక బొల్లి మచ్చలు క్రమంగా తగ్గటం మనం చూస్తాం. అదేవిధంగా చెల్ది పొక్కులు లేదంటే గనక సర్పి రోగం అని చెప్పాం. ఆ సర్పి రోగంలో దీన్ని నెయ్యిలో వండి ఇందాక చెప్పిన విధానంలో నెయ్యితో తయారు చేసినటువంటి దీని క్రీమ్ని అక్కడ అప్లై చేసుకోవడం వల్ల ఆ చెల్ది రోగం అనేది తగ్గుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కూడాను సేమ్ టెక్నిక్ అనేది వాడి మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంటికి సంబంధించి వచ్చేటువంటి కళ్ళ కలకలు, వాటిలో ఏం చేయొచ్చు అంటే దీని యొక్క ఆకులు అదేవిధంగా ఫ్రూట్స్ని ఒక పాత్రలో వేసి ఆ వచ్చేటువంటి ఆవిరిని ప్రధానంగా దీనికి కళ్ళకి తగిలే విధంగా మనం అట్టి పెడితే చాలు, కళ్ళ కలకల్లో సత్వరం మార్పు అనేది సంతరించుకుంటూ ఉంటుంది.
ముఖ్యంగా నోటికి సంబంధించి దుర్వాసన, పళ్ళ చిగుళ్ళ మధ్య గ్యాప్, అదేవిధంగా నంజుపొక్కులు, స్టొమటైటిస్ అని చెప్పుకున్నాం కదా, దానిలో దీని కషాయాన్ని, ఆకులు అదేవిధంగా పళ్ళ యొక్క కషాయాన్ని గార్గిల్ చేసుకోవడానికి మనం ఎలా అయితే మౌత్ వాష్లు వాడుతూ ఉంటామో అదేవిధంగా హెర్బల్ మౌత్ వాష్ లాగా దీన్ని వాడుకోవచ్చు. దానివల్ల నోటి దుర్గంధం తొలగడంతో పాటు మనకి సత్వరం ఆ నోట్లో వచ్చినటువంటి నంజుపొక్కులు అనేటువంటివి తగ్గుతాయి. అదేవిధంగా దగ్గుకి సంబంధించి మనం ఈ ఫ్రూట్ అండ్ లీఫ్ జ్యూస్ని ఒక 10 to 15 ml మోతాదులో కనుక పుచ్చుకుంటూ ఉన్నట్లయితే ఉదయం సాయంత్రము దగ్గు అనేది సత్వరం తగ్గడం మనం చూడొచ్చు. ఇక నువ్వుల నూనెలో కనుక ఈ ఆకుల రసాన్ని మనం కాచి ఆ రసంతో వచ్చినటువంటి తైలాన్ని తైలపాక విధిలో అంటే ఈక్వల్ పార్ట్స్లో మనం కలిపి తైలం మిగిలే వరకు గనక మనం కాచి ఆ తైలాన్ని అట్టి పెట్టుకుని తైలాన్ని గనక నస్యము అంటే ముక్కు ద్వారా నాసల్ డ్రాప్స్ లాగా వేసుకుంటున్నట్లయితే అటు 2 చుక్కలు ఇటు 2 చుక్కలు 2 పూట్ల వేసినట్లయితే కొంతకాలానికి అంటే ఒక మండలం రోజులు అనుకోండి, 40 రోజులు, ఆ సమయంలో మనకి ఈ గ్రో అయ్యేటువంటి హెయిర్ నల్లబట్టంతో పాటు కొత్తగా తెల్లగా వచ్చేటువంటి వెంట్రుకలు ఆ రంగుని ఆపేసుకుని తిరిగి నల్లపట్టం అనేది మనం గమనించదగినటువంటి పరిణామం. సో ఆ విధంగా మనకి కాకమాచి అనేది బాలనెరుపు అనేటువంటి దాన్ని ఆపటంలో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి రెగ్యులర్గా వచ్చేటువంటి ఎలర్జీ, స్కిన్ ఎలర్జీస్లో కనుక చూసినట్లయితే కాకమాచి ఫ్రూట్ యొక్క జ్యూస్ జింజర్ మనం అల్లంతో కలిపి కనుక జ్యూస్ లాగా చేసుకుని ఒక 15 ml మోతాదులో ఉదయం సాయంత్రం పుచ్చుకుంటే వెంటనే మనకి ఆ ర్యాషెస్, స్కిన్కి సంబంధించినటువంటి దురద ఇబ్బంది అంతా కూడా తగ్గడం మనం చూడొచ్చు. ఈ లీవ్స్కి సంబంధించినటువంటి లేత లీవ్స్ని కొన్నిటిని తీసుకొని కొంచెం నీటి ఆవిరి మీద ఉంచి ఆ ఆవిరితో ఉడికినటువంటి ఆ లీవ్స్ నుంచి గుడ్డ ద్వారా మనం ఫిల్టర్ చేసుకుని వచ్చినటువంటి రసాన్ని మనం ఇయర్ డ్రాప్స్ లాగా వేసినట్లయితే ఎవరికైతే చెవిలో విపరీతమైన సలపరం పోటు ఉంటుందో వాళ్ళకి తొందరగా తగ్గడం మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ కాకమాచికి సంబంధించిన ఫ్రూట్ అండ్ లీఫ్ పౌడర్ని మనం అశ్వగంధ, గోక్షుర, శతావరి, వరాహిగంధ ఈ విధంగా ఉండేటువంటి వృక్ష ద్రవ్యాలతో కలిపి గనక మనం సేవిస్తూ ఉన్నట్లయితే అంగస్తంభానికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా దీంతో తయారు చేసినటువంటి తైలాన్ని పెన్నిస్ మీద గనక అప్లై చేసుకున్నట్లయితే గనక దానికి ఉండేటువంటి సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ అవి తగ్గి అంగస్తంభన అంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది తగ్గడము, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అనేటువంటి సమస్య తగ్గడము, తిరిగి వాళ్ళు పుంస్త్వాన్ని పొందడం అంటే తిరిగి వాళ్ళ యొక్క మగతనాన్ని పొందడం అనేటువంటిది నిదానంగా గ్రాడ్యువల్గా సంక్రమిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హెర్బల్ టూర్. కామంచి కాయలు, కామంచి చెట్టు, దీన్నే కాకమాచి అని చెప్పి అంటారు. సో ఈరోజు క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.